అందరికీ నమస్కారం. 2025 శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? వరలక్ష్మి వ్రతం తేదీ, శుభ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించి ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది? శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన వారు వేరుగా ఉంటారు. శ్రావణ మాసంతో వారు కలుస్తారు. పండుగలకు అందాన్ని తెస్తుంది శ్రావణ మాసం. అయితే ఈసారి శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతోంది? శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి? వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది? వరలక్ష్మి వ్రతం ఏ సమయానికి చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది. ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది. తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష. ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఈ రోజు రాహుకాలం ఉదయం 10:46 నుంచి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:24 వరకు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు ఉంటుంది. వరలక్ష్మి వ్రతం శుభ సమయం ఉదయం 6:30 నుంచి 8:32 వరకు. ఉదయం 9:24 నుంచి 10:46 వరకు. ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. సాయంత్రం 5:25 నుంచి సాయంత్రం 7:25 వరకు. ఇవి వ్రతం చేసుకునే శుభ సమయాలు. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. కానీ ఈసారి మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో చంద్రుణ్ణి పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా 5 వచ్చాయి. వీడియోకి లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.